వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. 10వ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. దశాబ్దాలుగా కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితమైన భారీ ప్రకటనల ట్రెండ్ను బ్రేక్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల టాపర్ల ఫోటోలతో అధికారికంగా పత్రికా ప్రకటనలు విడుదల చేసింది. సగర్వంగా నిలబడి పేరుతో 596, 595 మార్కులు సాధించిన విద్యార్థుల విజయాలను ప్రజల ముందుకు తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకాన్ని పెంచేలా, విద్యార్థులను ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సానుకూల స్పందన వస్తుంది. రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రతిభకే ప్రాధాన్యమిస్తూ విద్యార్థులను ప్రభుత్వం గౌరవించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే టాపిక్ మీద మనం డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నాయకురాలు నళినీదేవి గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు దుగ్గరా శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మనం చూసాం గతంలో ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైనప్పుడల్లా ఎంతో ఉత్కంఠ వాతావరణం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన లైఫ్కు మన కెరీర్ స్టార్ట్ అయ్యేది 10th రిజల్ట్స్ని బట్టే, 10th యొక్క ఫలితాలని బట్టే ఏ స్టూడెంట్కైనా తన యొక్క భవిష్యత్తు మీద ప్రణాళిక, తన కెరీర్కి ముందోటి అడుగు పడేది అక్కడి నుంచే. ఇలాంటి సందర్భాల్లో వీటిని క్యాచ్ చేసుకోవడానికి అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు మనం చూస్తూ ఉంటాం. 1, 1, 2, 2, 3, 3 అని విద్యా సంస్థలు భారీ పబ్లిసిటీలో దంచేస్తూ ఉంటారు, టీవీలో ఆన్ చేస్తే చాలు. కానీ ఇదే ధోరణి మనకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించినటువంటి పబ్లిసిటీలు యాడ్లు చూస్తుండము. వాస్తవంగా వాళ్ళతో పోటీ పడేంతగా కూడా గతంలో మనం చూడలేదు. ఆ విధంగా భయంకరమైన మార్కులు, అంటే దాదాపు 5 మార్కులు తక్కువ, 600కి 2-3 మార్కులు తక్కువ స్థాయి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా మనం గతంలో పెద్దగా చూడలేదు. ఏదన్నా 1-2 సందర్భాలు. కానీ ఈ విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి విద్యావ్యవస్థలో ఇటు ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న వసతుల వల్ల కానివ్వండి, ఈ సంవత్సరం చాలా గొప్పగా చెప్పుకునే అంశం అని మనం అనుకోవాలి. ఇవంతా ఓవరాల్గా ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం ఏదైతే ఉందో, ప్రధాన పత్రికల్లో, ప్రధాన పేజీల్లో గతంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు పబ్లిసిటీ సేమ్ అదే మోడల్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల ఫోటోలు చిత్రీకరిస్తూ వాళ్ళ మార్కుల్ని హైలైట్ చేస్తూ ఒక రకమైనటువంటి ఆనందానికి ఒక్కసారిగా తెల్లారి చూడంగానే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో పాటు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఆనందపడ్డ క్షణాలు మనం చూసాం సోషల్ మీడియాలో. ఓవరాల్గా దీని గురించి ఏమంటారు? ఇది మంచి శుభపరిణామమే కదా. ఒకటి, నా తోటి ప్యానలిస్ట్కి నమస్కారం. తర్వాత ఇది ఎవరైతే ముందుగా మంచి మార్కులు సాధించారో ఆ విద్యార్థులందరికీ ముందుగా అభినందనలు అండి. రెండవది, ఇది మా విధాన రూపకల్పన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ప్రస్తుతానికి అభినందిద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరానికి వాళ్ళు అనుకునేది ఏదో సాధించారు కాబట్టి. అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల జోలికి తర్వాత వద్దాం. ముందుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొత్తగా వచ్చినటువంటి విధానాలు ఏమిటి? కొత్తగా వచ్చిన విధానాలు ఏమిటి? ఏమన్నా టీచర్ రిక్రూట్మెంట్ జరిగిందా? లేదు. కానీ ఒక రకమైనటువంటి పోటీతత్వాన్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టారండి. మీరు చాలా బాగా పాఠాలు చెప్పాలి, మంచి ఫలితాలు సాధించాలి అనేటువంటి మెసేజ్ మాత్రం ఇచ్చారు. సో మంచి ఫలితాలు ప్రభుత్వం కోరుకున్నట్టుగానే అందించారు ఫలితాలని అందరూ. సో ఎలా, ఏ మార్గంలో అందించారు అనేది కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం, ఎలా ఏ మార్గంతో వస్తున్నాయి ఇవి అనేటువంటిది. కానీ విద్యార్థుల్లో ఈ పోటీతత్వం అనేటువంటిది ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ఇక దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది బహుశా టీచర్స్ యొక్క అవసరం కూడా లేకుండా విద్యార్థులు చేయగలుగుతారండి. వాడికి కావలసినటువంటి ప్రోత్సాహం, వారికి కావలసినటువంటి ఇది ఇప్పుడు నిజానికి ఇలా ఫ్రంట్ ఒక దినపత్రికలన్నింటిలో మొదటి పేజీలో వారి ఫోటోలు చూసుకోవటం అనేటువంటిది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఎన్నటికీ జరిగేటువంటి విషయం కాదండి. గతంలో జరగలేదు, ముందు జరుగుతుందని కూడా చెప్పలేము. సో ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా ఇప్పుడు అత్యధిక మార్కులు సాధించి అన్ని పత్రికల మొదటి పేజీలో కనిపించారో వారి ఉత్సాహాన్ని మాత్రం మనం అసలు ఊహించడం కూడా కష్టం. సో కాబట్టి ఆ మంత్రి, దాని ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారు, ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి అధికారులు, డిఈఓలు, వీరందరూ కూడా ఇందులో భాగస్వాములనే చెప్పుకోవచ్చు. అయితే నేను చదువుకున్నటువంటి సిస్టంలో ఇన్ని మార్కులు నాకు రాలేదండి. ఇప్పుడు కూడా నేను ప్రతి
దశలో కూడా నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులకి తగ్గలేదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా కన్సిస్టెంట్గా హై ఫస్ట్ క్లాస్లోనే ఉన్నా. కానీ మార్కుల విషయంలో నేను వీళ్ళకన్నా చాలా వెనకబడి ఉన్నానండి. సో ఆ రోజుల్లో రానటువంటి మార్కులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? అదే సబ్జెక్టా, అదే సైన్స్, అదే కొద్దిపాటి మార్పులు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈ సంవత్సరం ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులతో పోలిస్తే మేము చదువుకున్నటువంటి సిలబస్ చాలా తక్కువ అండి. అంత కష్టమైనటువంటి సిలబస్ కూడా కాదు. అయినా ఆ రోజుల్లో మాకు ఎందుకు మార్కులు రాలేదు అనే ఒక రకమైన కుళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఇంత. మా కాలంలో ఎక్కడైనా సరే, ఏ దశలో అయినా సరే వీడికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే అది గొప్పగా ఉండేది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులు అనేవి అసలు ఎందుకు పనికిరాని మార్కులు అయిపోయాయి. 90 దాటాయా, 95 దాటాయా, 97కు చేరారా, 99కి చేరారు, 90 పైన ఏదైనా వాడికి గుర్తింపు, అంతకన్నా కింద వాడికి గుర్తింపు లేదు. ఈ మార్పులు ఎలా తెప్పిస్తున్నారా, వస్తున్నాయా, విద్యార్థి ఎఫర్ట్ వల్లే వస్తున్నాయా, అధికారుల సహకారం ఉంటుందా, టీచర్లు కూడా సహకరిస్తున్నారా, బాగా బోధిస్తున్నారా, ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో ప్రతి స్కూల్లో కూడా స్టూడెంట్స్ నిండుగా ఉండేవారు, టీచర్స్ కూడా నిండుగా ఉండేవారండి. అంటే ఎంత సంఖ్య టీచర్స్ అక్కడ పనిచేయాలో అంతమంది పనిచేస్తుండేవారు. అయినా ఆ రోజుల్లో ఎందుకు మార్కులు ఇట్లా మాకు రాలేదు? రెండోది, సౌకర్యాల విషయంలో పోలిస్తే అప్పుడు చాలా సౌకర్యాలు తక్కువ. కనీసం మంచినీళ్ళు కూడా ఉండేవి ఆ రోజుల్లో, మా హై స్కూల్స్లో, కాలేజ్ స్కూల్స్లో. కానీ ఇప్పుడు వీళ్ళకి మంచినీళ్ళు వచ్చాయి, మధ్యాహ్న భోజనం వచ్చింది, ఇతర స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నారు, సైకిల్ ఇస్తున్నారు, యూనిఫామ్లు ఇస్తున్నారు, అన్నీ ఉచితమే. కాబట్టి దానివల్ల ఇతర సమస్యలు పక్కన పెట్టి విద్య మీద మాత్రమే దృష్టి పెట్టగలిగేటువంటి సావకాశం వచ్చింది అంటే ఇది మాత్రం నిజంగా అభినందించాల్సిన విషయమే. దానివల్ల కనుక మార్పులు వస్తున్నాయి అంటే అంటే విద్యార్థులకు ఇతర సమస్యలు ఏమీ లేవు. మాతో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో చాలామందికి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు సహకరించేవి కావు. నాకు గుర్తున్నంత వరకు నేను 60లో చదువుకున్న స్టూడెంట్ని, 60 నుంచి 70 వరకు. ఆ సమయంలో చాలామంది నాతో పాటు చదువుకున్న విద్యార్థులు ఏదో ఒక రకమైన వాళ్ళ వృత్తి చేసుకొని అలిసిపోయి పొద్దునే పొలం చేసి మళ్ళీ స్కూల్కి అలిసిపోయి వస్తుండేవాళ్ళండి. ఆ కష్టాలు ఇప్పుడు లేవు. కాబట్టి విద్యార్థులు హాయిగా చదువుకోవటం అనేటువంటి విషయం తప్పించి దేని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఇతర సమస్యల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు మెరుగ్గా చదువుకుంటున్నారు అంటే ఇది నిజంగా అభినందించాల్సినటువంటి విషయమే. అయితే మార్కుల విషయంలో మాత్రం నాకు బాగా సందేహాలు మాత్రం ఉన్నాయండి. ఇన్ని మార్కులు డిస్కస్ చేద్దాం, ఇంకా ముందు ముందు దీని గురించి చాలా డిస్కస్ చేద్దాం, కావాల్సిన మిగతా సమయం ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు చెప్పింది కూడా నోట్ చేసుకుందాం, దాని పాయింట్లు దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇప్పుడు ఇన్ని మార్కులు ఎందుకు వస్తున్నాయి, గతంలో ఇన్ని మార్కులు ఎందుకు రాలేదు? వాస్తవం గతంలో ఫస్ట్ క్లాస్ వస్తేనే అబ్బో చాలా గొప్పగా ఊహించేవాళ్ళు, కానీ అసలు మీరు చెప్పినట్టు ఫస్ట్ క్లాస్ అనేది అది కామన్. ఇక ఫస్ట్ క్లాస్ అనేది ఎక్కడ 500 దాటిందా, 550 దాటిందా, ఈ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటారు ప్రస్తుతం. అసలు అవన్నీ ఏందనేది మనం తర్వాత డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతం నళిని దేవి గారు ఉన్నారు కాబట్టి టీడీపీ నాయకులు ఆ దగ్గర మాట్లాడుతున్నాం. నళిని గారు నమస్తే అండి. నళిని గారు, వాస్తవంగా చూస్తే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సారథ్యం తీసుకున్న తర్వాత ఓకే, అనేక మార్పులు చేర్పులు సహజం అవన్నీ కూడా. ఎందుకంటే లోకేష్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక మంత్రిగా కానివ్వండి, దానికి సంబంధించిన శాఖ యొక్క విషయంలో, పిల్లల విషయంలో మాత్రం మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. కాబట్టి గతంలో 5 ఏళ్లు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలామంది ఉపాధ్యాయులు చెప్పే మాట ఏంటంటే, కంపేరింగ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినాయి. ప్రధానంగా ఏదన్నా జగన్ చేసినటువంటి మంచి పనులు అని చెప్పుకునే విషయంలో ఏదైనా వేళ్ల మీద లెక్క పెట్టే కొన్ని కార్యక్రమాలు కానివ్వండి, పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కాకుండా ఇలాంటి ఏదన్నా అడ్మినిస్ట్రేషన్లో చేసినంతే మొదటిగా తీసుకునేది ప్రభుత్వ పాఠశాలల్లో అనే విషయాలు ఎన్నో సందర్భాల్లో ఉపాధ్యాయులు కూడా చెప్పే సందర్భాలు విన్నాం. ఎందుకంటే ఉన్నటువంటి స్కూల్స్ యొక్క భవిష్యత్తు గురించి స్కూల్స్ గతంలో ఉన్న స్కూల్స్ని కంపేరింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత స్కూల్స్ ఏ విధంగా బాగుపడ్డాయి, దానికి అనేక రంగులు కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, అనేక మార్పులు వల్ల ఇవన్నీ చాలా లాంగ్ స్టోరీ. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే, కొంతవరకు మూమెంట్ వచ్చిందనేది చాలా మంది చెప్పుకునే వాదన. దాంతోపాటు అయితే పిల్లల సంఖ్య అంటే ప్రవేశం యొక్క సంఖ్య మాత్రం పెద్దగా గణనీయంగా మార్పులు పెద్దగా రాలేదు అన్ని చేసినప్పటికీ కూడా. తర్వాత లోకేష్ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటు స్కూల్స్ యొక్క డెవలప్మెంట్తో పాటు విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇది ఎలా సాధ్యమైంది, ఏమంటారు నళిని గారు?
రహీం గారు, ముందుగా మీకు, అలాగే మెగా 9 టీవీ ప్రేక్షకులకు, అలాగే నా తోటి ప్యానలిస్ట్ శ్రీనివాసరావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు చాలా ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను రహీం గారు. మనం రాజకీయాలను పక్కన పెట్టేస్తే, ఒక నిమిషం మనం రాజకీయాల్ని దీన్ని పొలిటిసైజ్ చేయకుండా ఒక నిమిషం పక్కన పెట్టేసి మనం ఏదైనా సమాజానికి కానీ, దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ విద్య, వైద్యం అనేవి రెండు పట్టుకొమ్మలు లాంటివి అండి. ఎక్కడైతే విద్య, వైద్యం అనేది అట్టడుగు వర్గాల వరకు చేరుతుందో, ఎక్కడైతే విద్యా వైద్యం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, అట్టడుగు వర్గాల వరకు ఒక క్వాలిటీలో మనం ఇవ్వగలుగుతామో అది నిజమైన డెవలప్మెంట్. సమాజానికి కానీ, ఒక దేశానికి కానీ దాని డెవలప్మెంట్ కింద మనం తీసుకోగలుగుతామండి. అయితే ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రహీం గారు, ఒకప్పుడు అంటే మా జనరేషన్లో మేమందరం గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్ళి చదువుకున్న వాళ్ళమేనండి. వర్క్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్స్. అయితే అప్పుడు చాలా ఒక గవర్నమెంట్ కాలేజ్కి ఒక హోదా ఉండేది, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒక హోదా. నళిని గారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీ నెట్వర్క్ ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ వాయిస్ బాగా కట్ అవుతుంది, ఓవరాల్గా అసలు వాయిస్ వినబట్టలేదు. ఒకసారి చూసుకోండి, నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దగ్గర. సరే, శ్రీనివాసరావు గారు ఇందాక కాన్సెప్ట్ మాట్లాడుతూ మీరు ఓకే, పిల్లల్లో ఈ విధంగా అంటే గతంలో మేము చదువుకున్నాం, ఇంకా వాస్తవంగా అప్పుడు చూస్తే సంఖ్య కూడా చాలా ఫుల్గా ఉండేది, కావాల్సినంత స్టాఫ్ ఉండేవాళ్ళు, టీచర్స్ పక్క స్టూడెంట్స్ కూడా బాగా ఉండేవాళ్ళు అని చెప్పారు. కాకపోతే మార్కులు ఏ విధంగా వస్తున్నాయి, ఈ విధంగా అప్పుడు మారింది ఏం లేదు సబ్జెక్ట్, ఇప్పుడు మారింది ఏం లేదు, కాకపోతే కొంచెం సిలబస్ మారిందేమో కానీ పెద్దగా మార్పు ఏం లేదన్నారు. కాకపోతే ఇక్కడ నాదొక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, గతంలో మనం కూడా చదువుకున్న వాళ్ళమే, ఆ టైంలో ప్రభుత్వ స్కూల్లో మనం చదువుకున్న వాళ్ళమే. వాస్తవం మేము చదువుకునేటప్పుడు కూడా అసలు 500 అనేది దాదాపు దరిదాపులో కనబడేది కాదు మార్కులు అనేవి. ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో మన నెంబరు, హాల్ టికెట్ నెంబర్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్ దీంట్లో మాత్రం చూసుకునేవాళ్ళం. మార్కులు కూడా అసలు అవి ఇంపాసిబుల్ 500 అనేది. కానీ ఇలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆ విధంగా వస్తున్నాయనే దానికి ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు పిల్లలు ఏదో అమాయకులని కాదు, ఇప్పుడున్న నాలెడ్జ్ అని కాదు, అవకాశాలు అంటే వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి. సపోజ్ మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ మీద క్లాస్లో టీచర్ చెప్పిన వాటికి అంతటితోనే ఆ బుక్స్లో రాసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి బైహెడ్ చేసే పరిస్థితులు గతంలో ఇప్పుడు లేవు. లేదు, ఒక సైన్స్, ఒక సోషల్, ఎనీహో ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్లు అప్పుడు లేవు. ప్రాజెక్ట్ వర్క్ అంటేనే అప్పుడు పెద్దగా తెలియదు. తర్వాత ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా అంటే కావాల్సినంత అవకాశం ఫోన్ల ద్వారా చూసుకోవటం కానివ్వండి, ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, ఒక కాన్సెప్ట్ మీద డీప్గా వెళ్ళటం కానివ్వండి, ఇప్పుడు కావాల్సినంత ఇన్ఫర్మేషను, కావాల్సినంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాల్సినంతగా ఉంది. కాబట్టి దాంతోపాటు గతంలో కేవలం మూకుమ్మడిగా ఉన్నట్టు రాస్తేనే, అందంగా రైటింగ్ ఉంటేనే, ఉన్నట్టు ఆన్సర్ రాస్తేనే మార్కులు వేసేవాళ్ళు. తర్వాత కరెక్షన్స్లో కూడా మార్పులు వచ్చినాయి. ఉపాధ్యాయుల్లో కూడా మనకు అతను నాలెడ్జ్ ఏంది, రాసిన కాన్సెప్ట్ ఏంది, ప్రాక్టికల్ రాసిన నాలెడ్జ్ మీద కూడా సొంతంగా మార్కులు వేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా ఉన్నాయండి, ఒక యాంగిల్ అని కాదు. బట్ ఈ యాంగిల్లో కూడా మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం లేదంటారా, ఏమంటారు? మీరు చెప్పిన చాలా విషయాలు నిజమైనవండి. ఇప్పుడు మనమంతా కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో నుంచే బయటకు వచ్చాం. నిజానికి అప్పుడు అసలు ప్రైవేట్ స్కూల్ అనే కాన్సెప్టే లేదండి ఆ రోజుల్లో, నేను చదువుకునే రోజుల్లో. అప్పుడు కేవలం ఆంధ్ర మెట్రిక్ అని ఉండేది. ఈ స్కూల్స్లో చదవలేక ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్ళి మెట్రికులేషన్ రాసేవాళ్ళండి. అంటే అంత రిజిడ్గా వాల్యుయేషన్ ఉండేది. తర్వాత నేను చదివినప్పుడు 9 సెక్షన్స్ మాకు 6వ తరగతిలో ఉండేవండి. నేను 12వ తరగతికి వచ్చేసరికి 2 సెక్షన్లే మిగిలాయి స్టూడెంట్స్. అంటే ఎంతమంది వెనకాల ఫెయిల్ అవుతూ వెళ్ళిపోయారో చూడండి. సో ఈ సిస్టమాటిక్ ఎలిమినేషన్ ఉండేది. ప్రతి తరగతిలో కూడా కొంతమంది తప్పేవాళ్ళు లేదా ఇతర కాళ్ళతో వెళ్ళేవాళ్ళు. ఇది టీచింగ్ యొక్క ఇది పైకి వెళ్ళే కొద్ది. రెండోది మీరు చెప్పినట్టుగా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అవకాశం ఈరోజు స్టూడెంట్స్కి దొరికిందండి. ఆ రోజుల్లో
పుస్తకం లేదా టీచర్ చెప్పింది మాత్రమే మనకి అందుబాటులో ఉండేటువంటి సమాచారం. ఇప్పుడు అలా కాదు. వెతుక్కుండగలిగిన శక్తి ఉన్నవాడికి వెతుక్కున్నంత సమాచారం దొరుకుతుందండి. ఆ ఇంటర్నెట్ అనేటువంటిది వచ్చిన తర్వాత అసలు మొత్తం మారిపోయింది. అంటే ఒక 4 రోజులు మనం కనుక స్కూల్కి వెళ్ళకపోతే వెనకబడిపోయేవాళ్ళు అండి. ఆ 4 రోజులు జరిగిన సిలబస్ని చేసుకోవటం. ఇప్పుడు అలా లేదు. ఆ సిలబస్ కన్నా కూడా ముందుకు చదవగలిగినటువంటి శక్తి, అవకాశాలు వచ్చాయి వినియోగించుకునే వాళ్ళకి. ఆ విధంగా విద్యార్థుల్లో తెలివితేటలు పెరిగాయి, వాళ్ళు రాసే తీరు పెరిగింది, వాళ్ళు అద్భుతంగా ఆన్సర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఒక ఇంటర్మీడియట్కి డిగ్రీకి వాల్యుయేషన్స్ చేసిన వ్యక్తిగా లెక్చరర్గా నేను గమనించింది ఏమిటంటే, గతంలో వాల్యుయేషన్ చేసేటువంటి లెక్చరర్ కానీ టీచర్ కానీ సబ్జెక్టివ్ అవకాశం ఉండేదండి. అంటే వాడి ఇంప్రెషన్ కూడా క్యారీ చేసి అతను ఇది చేసేవాడు, వాల్యుయేషన్ చేసేవాడు. దాంట్లో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఈ బయాస్ అయితే ఏదైతే ఉందో, కొంతమంది టీచర్స్ మరీ సబ్జెక్టివ్గా ఇవాల్యుయేట్ చేస్తున్నారు అని చెప్పేసి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మార్చేశారండి. అంటే ఎలా దిద్దాలి అనే దానికి కొత్త స్కీమ్స్ వచ్చేసాయి. ఇవి వచ్చి కూడా చాలా రోజులైంది. ఆ వచ్చిన తర్వాతే ఈ మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు ఏమిటంటే, ఇదిగో ఈ 5 పాయింట్లు ఉంటే ఫుల్ మార్క్స్ ఇవ్వాలి, ఈ 5-6 పాయింట్లు ఆ టీచర్ ఎలా దిద్దాలో కూడా పైనుంచి మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వస్తుంది. దాన్ని బట్టి టీచర్ అటు ఇటు పోవటానికి వీల్లేదండి. సో ఆ 5 పాయింట్లు కనిపిస్తే ఆ క్వశ్చన్కి ఎన్ని మార్కులు అన్ని వేసి తీరాల్సిందే, లేకపోతే టీచర్ ఇబ్బంది పడతాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఫిజిక్స్లో 100కు 100 వస్తున్నాయి, 100కు 100 అంటే 100కి 100% వస్తున్నాయి. సైన్స్లో వస్తున్నాయి, సోషల్ సైన్స్లో వస్తున్నాయి, ఇంగ్లీష్లో వస్తుంది, సాంస్క్రిట్, హిందీ అంటే సెకండ్ లాంగ్వేజ్లో కూడా వస్తున్నాయి. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేటువంటిది చాలా లిబరల్గా చేశారు. పాయింట్ టు ది మార్క్, ఏ పాయింట్ ఉంటే దానికి మార్కు వేయాలి అనేటువంటి నిబంధన పెట్టారు. అందువల్ల మార్కులు పెరుగుతున్నాయండి. నాలెడ్జ్ పెరుగుతుందా లేదా అంటే అది స్కూల్ క్లాస్ రూమ్తో అయిపోతుంది, పాఠాలు చెప్పేవాళ్ళతో, చదువుకునేవాడితో. బట్ ఇక్కడ వాల్యుయేషన్ దగ్గరికి వచ్చేసరికి టీచర్స్ యొక్క వాళ్ళకు ఉండే అవకాశం, అంటే సబ్జెక్టుగా వాడు చేసే ఇది తగ్గిపోయి నేరుగా పాయింట్ని బట్టి మార్కులు వేయడం అనేది వచ్చింది. కాబట్టే గతంలో ఏనాడు 70% కూడా ఊహించినటువంటి సబ్జెక్ట్స్లో ఇప్పుడు 100కు 100% వస్తుంది. ఈ లిబరలైజేషన్ అనేటువంటిది ఆర్థిక విషయాల్లోనే కాదు, విద్యా విషయంలో కూడా లిబరలైజేషన్ వచ్చేసింది. చాలా సులభంగా మార్కులు ఇవ్వగలిగినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్మీడియట్లో చూసినా లేదా 10th క్లాస్లో చూసినా, ఎక్కడ చూసినా మార్కులు అధికంగా రావడానికి ఇది ఒక మూల కారణం అండి. కాబట్టి ఇది రైటా తప్ప అంటే మళ్ళీ మనం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సింది. రెండోది, ఆ రోజుల్లో టీచర్స్ అండి అసలు కార్పొరేట్, సరే మీరు మిగతా దీంట్లో కూడా అసలు ఈ కార్పొరేట్ కల్చర్ తెచ్చింది ఎవరు, ఇప్పుడు దాంతో పోటీ పడుతుంది ఎవరు అంటే రెండు కూడా ప్రభుత్వమే. అసలు ఆ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు వచ్చాయి? ప్రభుత్వ విధానాల ద్వారానే కదా వచ్చాయి. ఆ ప్రభుత్వ విధానాల ద్వారా తెచ్చిన కార్పొరేట్ వ్యవస్థతో ఇప్పుడు మళ్ళీ కార్పొరేట్ ప్రభుత్వం డబ్బులు పెట్టి పోటీ పడుతుంది. అసలు తేడేలా, అడుసు తొక్కనేలా, కాలు కడుక్కోనేలా అన్నట్టుగా ఆసుపత్రుల్లో కానీ ఇక్కడ కానీ. మేడం గారు, మన నళిని గారు మొట్టమొదటి చెప్పారు, విద్య ఆరోగ్యం చాలా ముఖ్యం, కీలకం అన్నిటికీ. ఈ విద్యా ఆరోగ్య విషయాలని రెండింటినీ కూడా, ఈ వ్యవస్థల్ని ప్రైవేట్ వ్యవస్థలోకి తీసుకెళ్ళింది ఎవరు? కార్పొరేటీకరణ చేసింది ఎవరు? ప్రభుత్వాలే చేశాయి. ఇప్పుడు మేము ఆ కార్పొరేట్ వాటితో పోటీ పడుతున్నాం చూసారా అని మళ్ళీ సవాలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కార్పొరేట్ చేసి కాదు, మేము ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మేము మళ్ళీ ఆ కార్పొరేట్ హాస్పిటల్స్తో తీటుగా వైద్యం అందిస్తాం, తీటుగా పాఠాలు చెప్తా ఉంటూ మళ్ళీ ఈ ప్రభుత్వాలే మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ డైలమా లేదా ఈ డైబాలికల్ యాటిట్యూడ్ ఏమిటి చేస్తారు? అసలు ఎందుకు ప్రైవేటీకరించాలి, ఎందుకు మళ్ళీ ప్రైవేట్ వారితో పోటీ పడుతున్నామని ప్రకటనలు ఇచ్చుకోవాలి? ఇది కూడా ఆలోచించాలి. అందరినీ రమ్మంటున్నారు. నిజానికి ప్రైవేటు కాలేజీలు వదిలేసి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలకు రావడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారండి. ఆ సవాల్ని ప్రభుత్వం, టీచర్స్ స్వీకరించి పని చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. వాస్తవం దుగ్గిరాజు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, ఓకే ఇప్పుడు పర్లేదండి, కొన్నేళ్ల నుంచి ఒక రకంగా చూస్తుంటే పర్వాలేదు అనిపించింది. గతంలో మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అని చెప్పడానికి, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారని చెప్పడానికి ముందు తల్లిదండ్రులు షేమ్గా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు చూసాం కొన్నాళ్ళు. మనం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడంటే వాళ్ళు ఒక హోదా ఉన్నట్టు ఫీల్ అయినట్టు సందర్భాలు చూస్తాం.
మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక్కసారిగా చక్రం కాలం జరిగినప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి ముందుకు వస్తున్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నో అడ్మిషన్స్ బోర్డులు కూడా చూస్తున్నాం. ఇదొక మంచి శుభపరిణామమే. మరి దీని గురించి మాట్లాడదామండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, ఓకే, రాజకీయాలు అతీతంగా మాట్లాడుకుందాం, రాజకీయాలు పక్కన పెడదాం ఈ కొంతసేపుడు ఈ ఒక్క టాపిక్ మీద అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కసారిగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వ పాఠశాలలు చదివిన విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి మార్కులతో వాళ్ళ ఫోటోలు కూడా చిత్రీకరించి దానికి సంబంధించిన ఫోటోలు ముద్రించడం అనేది ఒక రకంగా శుభపరిణామమే. ఎందుకంటే గతంలో ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరన్నా ఒకళ్ళిద్దరు వచ్చినా కూడా వాళ్ళ 4 గోడల మధ్యనో లేదా ఆ స్కూల్లో చెప్పుకోవడానికే పనికొచ్చేది. కానీ అరే వాళ్ళు బయట ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన విద్యార్థుల ఫోటోలు పెద్ద పెద్ద బ్యానర్లో కనబడ్డప్పుడు అదే సేమ్ మార్కులు వచ్చిన ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు చెప్పుకోవడానికి మాకన్ని మార్కులు వచ్చినాయి, మా ఫోటో కూడా పబ్లిక్లో కనబడాలి అని ఎక్కడో కోరిక ఉన్నప్పుడు కూడా కోరికను చంపుకుని ఉండేవాళ్ళు, కానీ పెద్దగా అవకాశం లేదు. అలాంటి ఈరోజు ప్రభుత్వ సంబంధించిన విద్యార్థులు స్కూళ్ళలో చదివిన విద్యార్థులు వాళ్ళొక్కసారిగా వాళ్ళ ఫోటోలు మెయిన్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కనబడంగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. దీన్ని ఒప్పుకుంటారా లేదా? ఇది ఒక మంచి శుభపరిణామమే కదా, ఏమంటారు? నమస్కారం అండి. ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు మెరిట్ గా ఉంటేనే సామాన్య ప్రజానీకానికి ఏదైనా సరే మేలు జరుగుతుంది. పేదరికం పోవడానికి కూడా ఇది ఫౌండేషన్ అవుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని గుర్తించి విద్యా వైద్యానికి అపరిమితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం కూడా మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే వైద్యంలో కానీ లేకపోతే విద్యలో కానీ నూతన విద్యా విధానాలు కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంలో కానీ ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బేస్మెంట్ కానీ కేటాయింపులు కానీ ఆ విద్యా కుసుమాలు పరిమళించడానికి అదొక కారణం. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశం ఉంది. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి. మనం చూసాం గత సంవత్సరం 10th క్లాస్ విద్యార్థుల యొక్క మార్క్స్ విషయంలో వచ్చినటువంటి తేడా మనం గమనించాం. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థలో మార్పులు చేయాలని చెప్పేసి వీళ్ళు ఖర్చు తగ్గించుకోవాలని చెప్పేసి వాల్యుయేషన్ వేసిన తర్వాత చెకింగ్ వ్యవస్థ చెక్కర్స్ ఉంటారండి, వాళ్ళకి అయ్యేటటువంటి డబ్బులు ఆ వ్యవస్థ తీసేసినటువంటి అది ఖర్చుగా భావించి ప్రభుత్వం తీసేసినందువల్ల చాలా మంది ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదుర్కొన్నారు విద్యార్థులు. చాలా మంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, బాగా రాసినటువంటి వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ పెడితే వాళ్ళు పాస్ అయ్యారు. అంటే రీవాల్యుయేషన్ కి అప్లై చేయనటువంటి వాళ్ళు వేలాది మంది ఇందులో నష్టపోయి ఉంటారు అనేటువంటిదే మా భావన. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. విద్యా వ్యవస్థ మీద మరింత ఇంకా కూడా ప్రోత్సాహకాలు కానీ మరింత ప్రోత్సాహకమైనటువంటి అంశాలు కానీ ఉండాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే విద్యార్థులకు గోరుముద్దతో పాటు వాళ్ళకి స్నాక్స్ కానీ లేకుంటే బట్టలు లేకపోతే బ్యాగులు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి షూస్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం భోజనం అంశంలో కానీ క్వాలిటీ ఇవ్వాలి, ఏదైతే మంచి బియ్యం ఇవ్వాలి, అట్లాగే హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ యొక్క కాస్మెటిక్స్ కానీ ఆ ఛార్జెస్ అంశంలో కూడా ఖచ్చితంగా మెరుగైనటువంటి మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా సరే ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు ఈ విధంగా పోటీ పడి ప్రైవేట్ పాఠశాల కంటే ఉత్తమంగా ఈరోజు ర్యాంకులు రావడం కానీ ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంకా మెరిట్ కావాలి, ఈ యొక్క రేషియో పెరగాలి, మంచి మార్కులు వచ్చేటటువంటి విద్యార్థుల యొక్క శాతం కానీ వాళ్ళ యొక్క అంశం కానీ పెరగాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. రైట్ రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నళిని గారు, ఇందాక నెట్వర్క్ కట్ అయింది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు క్లియర్ గా ఉందండి? ఓకే, నైస్, చెప్పండి సార్. ఓకే నళిని గారు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు రిఫార్మ్స్ అనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ రహీం గారు. ఇప్పుడు తోటి ప్యానలిస్ట్ శ్రీనివాసరావు గారు కూడా చెప్పినట్టు అట్లా ఎందుకు జరిగింది? ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ సెక్టర్ ని కాంపిటీషన్ కింద పెట్టి మళ్ళీ మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి అని అన్నారు. యా, దట్ ఈస్ ట్రూ అండి. రిఫార్మ్స్ అనేవి అది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ అది వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ అన్నీ కూడా మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకుంటూ ఉంటారు, వాటిని పునరావృతం కాకుండా వాటిని మార్చుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్ అ ప్రాసెస్ ఆఫ్ రీఫార్మ్. అయితే ఇప్పుడు సోదరులు బొట్ల రామారావు గారు కూడా చెప్పినట్టు ఇప్పుడు ఈ విషయంలో మనం రాజకీయాల్ని పక్కన పెట్టేద్దామండి. అయితే ఈ రిఫార్మ్స్లో భాగంగా
ఒక ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దాని మరొక ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తేనే అది కంటిన్యూషన్ ఉండి ఒక రీఫార్మ్కి మనం ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళం అవుతామండి. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు నేడులో భాగంగా రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీర్చిదిద్దడం అనేది నిజం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి టాయిలెట్స్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేశారు. అయితే కొంతవరకు ఇంకా సిస్టంలో ఆ ప్రాసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కానీ దాని ప్రాసెస్లోకి ఇంకా వెళ్ళలేదంటే, అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లోకి అది ఇంకా చొచ్చుకుని వెళ్ళలేదు. అయితే దాన్ని కంటిన్యూషన్లో పెట్టి దాన్ని ఒక అంటే దానిని స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ రిఫార్మ్ని స్టార్ట్ చేసి ఆ రిజల్ట్ బయటకు తీసుకురావడంలో నారా లోకేష్ గారు చేసిన కృషి ఇట్స్ రియల్లీ కమెండబుల్ అండి. అదేంటంటే అంటే ఆయన ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్లో 45 యాప్స్ ఉండేయండి టీచర్స్కి. దెర్ ఆర్ 45 యాప్స్. అంటే ఈ 45 యాప్స్ని వాళ్ళు ఆపరేట్ చేసుకుంటే కానీ వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవడానికి వీలయ్యేది కాదు. అయితే ఆ 45 యాప్స్ని ఒక యాప్లోకి తీసుకొచ్చి ఒక యూజర్ ఫ్రెండ్లీ విధానాన్ని టీచర్స్కి, ఆర్గనైజేషన్కి అప్పచెప్పారు. అంటే టీచర్స్ టైం ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఆ 45 యాప్స్ని ఒక యాప్లోకి తీసుకొచ్చి ఇట్ ఈస్ కాల్డ్ లీప్, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ లీప్ అనే ఒక్క యాప్ని తీసుకొచ్చి ఆ ఒక్క యాప్తో మొత్తం ఎంటైర్ సిస్టమ్ని కోఆర్డినేట్ చేసే విధంగా నెట్వర్క్ డెవలప్ చేశారండి. సో దిస్ ఈజ్ వన్ రియల్లీ కమెండబుల్ స్టెప్ వాట్ నారా లోకేష్ గారు హ్యాస్ టేకెన్. అయితే ఈ ఇందులో స్టూడెంట్స్ భాగంగా ఉంటారు, పేరెంట్స్ భాగంగా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ కూడా భాగంగా ఉంటుంది. అంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఒక అంబ్రెల్లా కిందకి ఇట్ ఈస్ అండర్ వన్ అంబ్రెల్లా. అట్లాగే టీచర్స్కి ఒక ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు టీచర్లు టోటల్గా వాళ్ళ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలి అంటే టీచర్లకి ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్, చాలా పాజిటివ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో భాగంగా టీచర్లకి ఏవైతే ఎన్నో సంవత్సరాల నుంచి సీనియారిటీ ఇష్యూస్లో వారికి చాలా జాప్యం జరిగింది, ఆ సీనియారిటీ ఇష్యూస్ని ఫిక్స్ చేసి, అలాగే టీచర్లు వాళ్ళ జిల్లాలో వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ వాళ్ళు అడిగి తీసుకునే ఒక వెసులుబాటును కల్పించి టీచర్స్ అందరికీ వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఒక ఈజ్ని క్రియేట్ చేశారు. సో వాళ్ళు హ్యాపీగా వెనక్కి వెళ్ళి వాళ్ళ పని మీద వాళ్ళు వర్క్ చేసుకునే పని మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా, పిల్లల కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా కూడా అది అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారండి. అట్లాగే బ్రిడ్జ్ కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. బ్రిడ్జ్ కోర్సులు అంటే 5th నుంచి 6th వెళ్ళే పిల్లలకి చాలా క్రూషియల్గా ఉంటాయి సిలబస్లు. సో సడన్గా 5th నుంచి అంటే ఎవరైనా సడన్గా 6thలో జాయిన్ అయ్యారు, వాళ్ళు అప్డేట్ అవ్వలేదు 5th నుంచి అంటే ఒక బ్రిడ్జ్ కోర్సును క్రియేట్ చేశారు. సో ఆ బ్రిడ్జ్ కోర్సులో సమ్మర్ హాలిడేస్లో 6thలో ఏం జరుగుద్ది అనే దాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. సో వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వాళ్ళకి ఈజీ అవుతుందండి. సో ఇలాంటి చాలా క్రియేట్ చేయడం వల్ల ఆ ఈజ్ ఆఫ్ వర్కింగ్ డెవలప్ అయింది, అట్లాగే ఈజ్ ఆఫ్ లెర్నింగ్ కూడా డెవలప్ అయిందండి. సో ఈ రకంగా ఈ తక్కువ టైంలో 1 yearలో అనేది ఈ రిజల్ట్ని తీసుకురావడం ఒక ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యింది. ఇటు ప్రభుత్వానికి అటు వ్యవస్థకి కూడా చాలా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యింది సార్. అట్లాగే మనం ఈరోజు చాలా హ్యాపీగా మనం న్యూస్ పేపర్లో ఆ యాడ్ ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని ఫ్రంట్ పేజ్లో చూస్తూ ఉంటాం. అట్లాగా ఒక ప్రభుత్వానికి చూస్తుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అందులో అది ఎంత స్వాగతించాల్సిన విషయం అంటేనండి, ఒక సమాజం నిజంగా ఒక ప్రోగ్రెసివ్ నేచర్లో ఉండాలి అని అంటే, ఒక ప్రోగ్రెసివ్ లేలో ముందుకు వెళ్ళాలి అంటే రాజకీయం అనేది పాఠశాలల అరుగు అంటే బయట గేటు దగ్గర ఆగిపోవాలి సార్. అలాంటిది పాఠశాలల్లోకి రాజకీయాలు వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు వెళ్ళిపోయినాయి. కానీ
ఆ పూర్వ వైభవం ఏదైతే ఉందో, ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, పాలిటిక్స్ హ్యాస్ టు స్టాప్ నియర్ ద గేట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్ కి కట్టుబడి ఈ రోజు ప్రభుత్వం ఏదైతే విధానం తీసుకొచ్చిందో ఇది చాలా ప్రశంసనీయం సార్. ఎందుకంటే పేపర్ యాడ్ లో ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, ఎక్కడ పార్టీ రంగులు లేవు, ఎక్కడ పార్టీ పేరు లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టూడెంట్స్ ఏం చేశారు, వాళ్ళ అచీవ్మెంట్ ఏంటి, వాళ్ళకి కృతజ్ఞతలు, అట్లాగే వాళ్ళని తీర్చిదిద్దిన ఆ టీచర్స్ కి కృతజ్ఞతలు అంతా ఆ యాడ్ వేశారు చూసారా. దట్ ఈస్ రియల్లీ హార్ట్ టచింగ్ అండి. అట్లాగే ఇది ఒక స్వాగతీయ అంశం ఏంటంటే ఎక్కడా కూడా ఇట్ ఈస్ నాట్ పొలిటిసైజ్డ్. అది పొలిటిసైజ్ అవ్వకూడదండి, ఎప్పుడు కూడా విద్య పొలిటిసైజ్ అవ్వకూడదు. అయితే మనకి అన్ఫార్చునేట్ ఏంటంటే మనం ఇంతకు ముందు కూడా అంటే అంగన్వాడీలో దొరికే గుడ్ల మీద కూడా మనం స్టాంపులు వేసిన ఒక సిచ్యువేషన్ ని చూసాము. అయితే అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ బేసిక్ ప్రిన్సిపల్స్ కి మనం ఎక్కడైతే వచ్చామో అది చాలా స్వాగతించాల్సిన విషయం. చాలా అందరూ చూసి మెచ్చుకొని నేర్చుకొని దాన్ని ముందుకు వెళ్ళాల్సిన విషయం సార్. నళిని గారు, శ్రీనివాస్ గారు, నళిని గారు చెప్పినట్టు వాస్తవంగా చూస్తే ఆ పేపర్లు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఫోటో కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ ఫోటో కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫోటో కానీ ఎక్కడ మనం చూడాలి ఆ పేపర్లో. కేవలం విద్యార్థులు దానికి సంబంధించిన అంశం. ఎందుకంటే వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సంస్కృతిని మాత్రం తీసుకొచ్చింది, అలాంటి ఆలోచన తీసుకొచ్చింది మాత్రం ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికే ఇవ్వాలని అనుకుంటున్నానండి. అది పర్సనల్ ఉద్దేశం. ఎందుకంటే ఇదే అంశం మీద ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అధికారం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ని పదే అనేక సార్లు ఆయన క్వశ్చన్ చేసింది ఈ పాయింట్ మీదనే. ఎందుకంటే కేవలం ఇలాంటి నాయకుల ఫోటోలు వేయకుండా ఒక పథకానికి మనకు ఎంతోమంది మన సంబంధించిన స్వాతంత్ర సమేతులు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెడదాం అనేటువంటి సంస్కృతిని నోటీస్ చేసింది, మైండ్కి నొక్కి చెప్పింది, నొక్కి ఒక్కాడించింది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే. దాంతోపాటు ఇలాంటి పథకాల విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోటోలు ముద్రణ లేకుండా చేయాలి అనేటువంటి విషయాన్ని, ఆ ఆలోచన తీసుకొచ్చిన విషయం, అలాంటి టాపిక్ని పదే రేజ్ చేసింది మాత్రం ఆ విషయంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే ఇలాంటి విషయాలు ఆయన తీసుకొచ్చారు మొదటిగా. సరే, ఆయన ఆలోచన ఏమైనా కానివ్వండి, ఎందుకంటే కూటమి కాబట్టి అందరి ఆలోచన మంచి, అందరి అభిప్రాయం కాబట్టి ఇది కేవలం పవన్ కళ్యాణ్కే క్రెడిట్ దక్కాలని కాదు, కానీ ఆరంభంలో అలాంటి విషయాన్ని మాత్రం లేవనెత్తింది పవన్ కళ్యాణే. కాబట్టి ఇప్పుడున్నటువంటి విషయంలో మాత్రం చాలా మంచి వార్త అది. వాస్తవం చూసాం, ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోలు కానివ్వండి పొలిటికల్గా ఎక్కడా లేకుండా చేస్తారు. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. కాకపోతే ముఖ్యంగా శ్రీనివాస్ గారు, ఓకే, ఈ పోటీ ప్రపంచం బాగానే ఉంది, మార్కులు బాగానే ఉంది. కేవలం ఈ మార్కులే కాకుండా చాలామంది ఒపీనియన్ ఏంటంటే మన విద్యారంగం కేవలం మార్కులకు మాత్రమే ఉపయోగపడుతుంది, వాళ్ళకు భవిష్యత్తులో చదువుకునేటువంటి వాళ్ళ ఉపయోగపడేటువంటి విషయాల్లో కానివ్వండి, కెరీర్లో కానివ్వండి, వాళ్ళ జీవితానికి కానివ్వండి, ఎక్కడ కూడా చదువుకున్న వాటికి మార్కులకి పొంతన లేకుండానే జీవనం సాగుతుంది. వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కానివ్వండి, కేవలం మార్కులు, సర్టిఫికేట్, తర్వాత చేసే ఉద్యోగానికి ఎక్కడ చదువుకున్న వాటికి రిలేటెడ్గా ఉంటుంది. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడుతున్నాయి, కాకపోతే ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు చదువుకున్న చదువుల్లో, వాళ్ళు చేసిన మ్యాథ్స్లో, వాళ్ళు చదువుకున్నటువంటి కొన్ని అంశాలు ఎక్కడ కూడా జీవితంలో ఉపయోగపడలేదు అనేది ఇంకో మాట. అలాంటి మార్పులు రావాలి, ప్రాక్టికల్గా ఉండాలి, ఇంకా విద్యాశాఖలో అనేక మార్పులు రావాలనేది చాలామంది యొక్క విశ్లేషకుల అభిప్రాయం. ఏమంటారు? నిజానికి ఇప్పుడు వైకాపాను తెలుగుదేశం ప్రతినిధులు మాట్లాడిన దాంట్లో నాకు స్వాగతిస్తున్న అంశం ఏమిటంటే ఇద్దరు కూడా విద్యారంగాన్ని రాజకీయాలకి అతీతంగా చూడాలి అనేటువంటి ఏకాభిప్రాయానికి రావడం చాలా స్వాగతించాల్సినటువంటి విషయం అండి. సో ఎవరు ఏం చేశాము, క్రెడిట్ మాది అనేటువంటి దానికోసం పోరాడకుండా గతంలో ప్రభుత్వం చేసినటువంటి దాన్ని నళిని గారు అంగీకరించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని ఆ వైకాపా ప్రతినిధి రామారావు గారు ఆయన స్వాగతించారు. కాబట్టి ఒక రకంగా విద్యారంగం మీద లేదా కనీసం పాఠశాల విద్యారంగం మీద రాజకీయమైనటువంటి ఏకాభిప్రాయం ఉంది అని నేను భావిస్తున్నాను. ఇక ఒకసారి రాజకీయ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఇక రాజకీయమైనటువంటి అంశాల జోలికి వెళ్లకుండా, అంటే గేటు దగ్గర ఆగిపోవాలి రాజకీయాలు అన్నారు, స్కూల్ గేటు దగ్గర. ఇది నిజంగా చాలా తప్పనిసరిగా జరగాల్సినటువంటి విషయం అండి. ఈ విషయాన్ని మీ పెద్దలు కూడా, అంటే విద్యాశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విద్యా సంస్థల్లోకి ప్రవేశించినటువంటి రాజకీయాలు టీచర్స్ ద్వారా ప్రవేశించాయి. సో ప్రతి పార్టీకి కూడా టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి.
సో టీచర్స్ యూనియన్ ఎప్పుడైతే ఉన్నాయో ఇది రాజకీయపరం అయిపోతుంది. ఆ టీచర్స్ యూనియన్ని పక్కన పెట్టి రాజకీయాల జోలికి పోనివ్వకుండా చూస్తే మంచిది. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఈ సాధారణ ఆలోచనల కన్నా అసాధారణంగా ఉంటాయి, ఒక స్థాయి పైన ఉంటున్నాయండి. అంటే ఏది చేసినా కూడా ప్రజా సంక్షేమం లేదా ఒక నూతన విధాన రూపకల్పన కోసం చేస్తున్నాడు ఆయన. అది పంచాయతీరాజ్లో చేయనివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించిన అంశంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ కానివ్వండి, లేదా ఎక్కడైనా మౌలిక వసతులు కల్పన విషయంలో కానివ్వండి, ఇంతకుముందు గతంలో ఏ మంత్రులు కూడా, సీనియర్ మంత్రులు కూడా చేయనటువంటి కొన్ని కొత్త ఆలోచనలని పవన్ కళ్యాణ్ మొదటిసారి మంత్రిగా పనిచేస్తూ చేయగలగటం అనేటువంటి చాలా గొప్ప విషయం అండి. ఇక రెండోది, ఈ పాఠశాల విషయం అనేటువంటిది, పాఠశాల విద్య విషయం అనేటువంటి దాంట్లో కూడా ప్రభుత్వంలో ఎక్కడా తేడాలు లేవు. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తే లోకేష్ అంగీకరించాడా, లేక లోకేష్ ప్రతిపాదిస్తే ఈయన మద్దతు తెలిపాడా అనేది కాకుండా ఇది ప్రభుత్వ విధానంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేలు చేసేటువంటి అంశం. ఇక రెండోది, ఇవాళ ఇంకెక్కడో చూశాను, ప్రోత్సాహకాలు ఇస్తాము అని, వ్యక్తిగతంగా ప్రోత్సాహకాలు ఇస్తాం, ఎవరైతే మంచి మార్కులతో బయటకు వచ్చారో వాళ్ళ చదువు బాధ్యత మేము తీసుకుంటాము అని కొంతమంది ముందుకు వస్తున్నారండి. సో పవన్ కళ్యాణ్ గారు ఈ విద్యార్థులు ఎవరైతే బాగా మెరిటోరియస్గా ఉన్నారో, ఆర్థికంగా అంతగా వాళ్ళకి దన్ను లేదో, అలాంటి విద్యార్థులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలకు లింక్ చేస్తే బాగుంటుందండి. చాలా చాలా పారిశ్రామిక సంస్థలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి, లేదా ఆంధ్ర పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఎక్కడో ఒకటి ఖర్చు చేయాలి. వాళ్ళు తప్పనిసరిగా అది చట్టం ప్రకారం వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని ఈ స్కూళ్ళ మీద, ఈ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు చదువు మీద, వాటి మీద పెట్టించేటువంటి కొత్త ఆలోచన కూడా చేయమని పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టెంపో ఇక్కడ ఆగకూడదండి. అంటే ఒక కదలిక వచ్చింది, పాఠశాల విద్యా విధానంలో ఒక కదలిక వచ్చింది, విద్యార్థుల్లో ఉత్సాహం వచ్చింది, టీచర్స్లో ఉత్సాహం తెప్పించారు. సో విధానపరమైనటువంటి ఇది కూడా ప్రోత్సాహకాలు వచ్చాయి. కాబట్టి ఇది ఎక్కడా కూడా నట్టుపడకూడదు. ఇదే పరుగు కొనసాగాలి, వచ్చే విద్యా సంవత్సరానికి కొనసాగాలి. వచ్చే విద్యా సంవత్సరానికి కొనసాగాలి అంటే ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు సమయానికి అందించాలి, యూనిఫామ్లు సమయానికి ఇది పెద్ద వార్త కాకూడదు, ఎప్పుడు వ్యతిరేక వార్త కాకూడదు. విద్యా సంవత్సరం మొదలైంది, పాఠ్య పుస్తకాలు రాలేదు, విద్యా సంవత్సరం మొదలైంది, టీచర్స్ బదిలీలు పూర్తిగా, ఇలాంటి వ్యతిరేక వార్తలు స్కూల్ విద్యా వ్యవస్థలో ఇక ముందు రాకూడదు. ఎందుకంటే మీరు మంచి మార్పు కోరుకుంటున్నారు, మంచి మార్పు కావాల్సినటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను. టీఓలకు కానీ ఏమి ఇస్తారో, ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారో చూడండి. పాఠశాల పుస్తకాలన్నీ కూడా వాళ్ళు మొదటి రోజే పుస్తకాలతో, కొత్త యూనిఫామ్తో, కొత్త సైకిళ్ళతో ఉత్సాహంగా స్కూల్కి వెళ్ళేలాగా ఉండాలి. టీచర్స్ కూడా మొదటి రోజు నుంచే ఉత్సాహంగా పాఠాలు చెప్పేలా ఉండాలి. సో అనవసరపు సెలవులు, అనవసరపు డ్యూటీలు వేయమని ప్రభుత్వం ప్రకటించింది విద్యార్థులకి. అదే టీచర్స్కి విద్యకు సంబంధించిన డ్యూటీ తప్పించి ఇతర ఏవి వేయము అని లోకేష్ గారు ఒక సందర్భంలో చెప్పారు. కాబట్టి అది కూడా అభినందించదగ్గ విషయమే. లెట్ టీచర్స్ ఫోకస్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్, లెట్ ద టీచర్స్ ఫోకస్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, లెట్ టీచర్స్ టేక్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా. తర్వాత ఇక కొత్తగా ప్రవేశపెట్టాల్సింది, విద్యార్థుల్లో ఒక ఉత్సాహం వచ్చింది కాబట్టి వాళ్ళల్లో ప్రాక్టికల్ మైండ్ పెంచాలండి. మనం ఇప్పుడంతా కూడా ఇంతవరకు కూడా టెక్స్ట్ బుక్ మైండే పెంచుతున్నాం, టెక్స్ట్ బుక్లో చదివిస్తున్నాం. స్థానిక అంశాల మీద వాళ్ళకి అవగాహన కలగాలండి. వాళ్ళ పరిసరాల్లో ఏం జరుగుతోంది, పర్యావరణంలో ఏం జరుగుతోంది, నీటి వనరులో ఏం జరుగుతోంది, అక్కడ వస్తున్నటువంటి వ్యవసాయ రంగం మార్పులు ఏమిటి, ఇవి అధ్యయనం చేయటం కోసం కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసి ప్రతి స్టూడెంటు కూడా వారి పాఠశాల, వారి గ్రామము, వారి మండలం కనీసం అంతవరకు స్థానిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటే తప్పించి వాళ్ళు ఆ స్థానికంగా అందుబాటులో ఉండేటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వినియోగించు. మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, ప్రతి వాడు ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని ప్రభుత్వం చెబుతోంది. మీరు స్వతహాగా మీరు కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు ఇంకొకరికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. మీరు ఉద్యోగాలు కోరుకోవడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనం చెప్తున్నాం. విద్యార్థులకు ప్రభుత్వం చెబుతుంది, మంత్రులు చెప్తున్నాం, అందరం చెప్తున్నాం. అందుకు అనుకూలంగా విద్యార్థిని మనం తయారు చేయటం అనేటువంటిది
2027, 26, 27 విద్యా సంవత్సరం అనేటువంటిది ఒక మహత్తరమైన మార్పును తెచ్చేటువంటి విద్యా సంవత్సరం కావాలండి. 2025, 26 అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన విద్యా సంవత్సరం. ఇక 26, 27 అనేటువంటి విద్యారంగంలో మౌలిక మార్పులు తీసుకొస్తున్నటువంటి, విద్యార్థులు సరికొత్త పంథాలోకి నడిపిస్తున్నటువంటి కొత్త విద్యా సంవత్సరం కావాలి. అంటే 26, 27, 27, 28, 28, 29 ఆ సందర్భం ఎన్నికలు వచ్చేసరికి ఇదిగో ఇది మేము సాధించినటువంటి ఘన విజయం ఈ రంగంలో అని ప్రతి మంత్రి కూడా ఘనంగా ప్రజలకు చెప్పుకునేటువంటిది తగ్గట్టుగా ఫోకస్ పెట్టి చేయాలి. దాంట్లో విద్యారంగం ఒకటి, వైద్య రంగం ఒకటి, పర్యావరణ రంగం కూడా ఒకటి, పంచాయతీరాజ్. సో వీటి మీద ఎవరు ఫోకస్ పెడుతున్నారో వాటిని స్టూడెంట్స్లోకి ఇన్కల్కేట్ చేయాలండి. హక్కుల గురించే కాదు, బాధ్యతల గురించి విద్యార్థులకు చెప్పాలి. హక్కుల గురించి చెప్పేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి, అవి కాదు. విద్యార్థులకు బాధ్యతల గురించి, వారు ఎదగాలి, వారితో పాటుగా వారి ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతుల్ని బోధించగలిగినటువంటి సిలబస్ని అదనంగా చేర్చగలిగితే మన విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందండి. రైట్ శ్రీనివాస్ గారు. నళిని గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఈ విషయంలో మాత్రం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే గతంలో ఇప్పటికీ 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారంటే యాక్చువల్గా కొంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం భారంగానో, హెడేక్గానో, టెన్షన్గానో ఎక్కడో కొంత గుబులునిద్ది. ఎందుకంటే అతను అలాగే ఉంటారు, ఎంప్లాయీస్ చేత వర్క్ కూడా అలాగే చేయిస్తారు. ఆ విషయంలో ఎవరన్నా కాదన్నా అది వాస్తవం. ఎందుకంటే ఈసారి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్గా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు, లోకేష్ గారు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో, కులగణన కానివ్వండి, జనగణన కానివ్వండి, ఇలా అనేక గవర్నమెంట్ ప్రాజెక్టులో కానివ్వండి, మిగతా విషయాలు కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ టీచర్స్ని అంటే ఎలక్షన్ డ్యూటీస్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని మేము ఉపయోగించుకోమనేది మాత్రం బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి వాస్తవంగా. అది ఆ విషయాలు మాత్రం ఓకే, అసలు గ్రేట్ అది ఆ విషయం ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఈ టెక్నికల్ వర్క్స్ మీద ఎక్కువ టైం వెచ్చిస్తూ పిల్లలకి సరైన విద్యాబోధన అందించేంత సమయం దొరక్క దీన్నే విసిగి వేసారి చేసిపోయి మనకున్న నెట్వర్క్ అందగా చేసి దాంతో సమయం అంతా వృధా అయిపోయి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. అనేక సార్లు దాని యొక్క విద్యార్థులు ఏ విధంగా నిరుత్సాహపడ్డారో, వాళ్ళ అక్కసి ఎలా వెళ్ళగక్కారో మనం చూసాం గతంలో. కాబట్టి ఎప్పుడైతే ఎలాంటి వాటి అనేది దూరం చేసామో, ఇది కూడా కొంతవరకు పిల్లలు ఈరోజు ఈ మాత్రం మార్కులు రావడానికి కారణం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కావాల్సిన సమయం దొరికింది అనేది అభిప్రాయం అండి. ఏమంటారు? అవును సార్, ఖచ్చితంగానండి. ఖచ్చితంగా టీచర్స్ కి వాళ్ళ వృత్తిలో, అంటే టీచర్ వృత్తి ఏంటంటే పిల్లల్ని తీర్చిదిద్దడం, దాని వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండి. ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీకి అదనంగా ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి అంటే ఇవ్వబడతాయో, ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ అనేది కొంచెం కుంటుపడడం, లేకపోతే కొంచెం అశ్రద్ధ అవ్వడం, పక్కకు వెళ్ళడం జరుగుతుంది. అయితే బహుశా అది కూడా ఇప్పటి వరకు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో విద్య కుంటుపడడానికి అది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు. అయితే అంటే కొంత హాలిడే టైంలో కానీ, లేకపోతే హాలిడేస్ టైంలో కానీ వాళ్ళని వేరే విధులకు వినియోగించుకోవడం, అది ఏ విధులకు అంటే కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాల్సిన కొన్ని విధులు ఉంటాయి సార్. ఆ విధులకి వాళ్ళని ఏదైనా హాలిడేస్ టైంలో అది వినియోగించుకోవడం, ఎక్స్ట్రా ఎక్స్గ్రేషియా ఇచ్చి, లేకపోతే వాళ్ళకి బోనస్ ఇచ్చి కానీ, అది అందులో తప్పు లేదు. కానీ ఎప్పుడైతే స్కూల్ అవర్స్లో కానీ, లేకపోతే స్కూల్ టైంలో కానీ ఇది జరగడం అనేది ఖచ్చితంగా వాళ్ళ విధులకి అది అడ్డంకి అవుతుందండి. ఇప్పుడు అయితే అది జరగదు అని చెప్తున్నారు. గతంలో ఐ మీన్ టీచర్స్ని లిక్కర్ షాపుల్లో కూడా వినియోగించుకున్న సందర్భాలు మనం చూసాం సార్. దురదృష్టకరం. అయితే ఇప్పుడు అంటే ప్రభుత్వం భరోసా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా టీచర్స్ అందరూ కూడా విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇదేదైతే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందో, ఈ ట్రెండ్ని ఇంకా పవర్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అట్లాగే ఇంకా స్కూల్స్ లో మరి వచ్చిన ఇంకొక రిఫార్మ్ ఏంటంటే, వాళ్ళకిచ్చే బట్టల్లో కానీ, యూనిఫామ్స్ లో కానీ, వాళ్ళకిచ్చే బ్యాగ్స్ లో కానీ, వాళ్ళకిచ్చే ఏ విధమైన మర్చెండైజ్ లో కానీ, ప్రభుత్వం రంగులు కానీ, ప్రభుత్వం స్టాంపులు కానీ ఏది కూడా వేయడం జరగట్లేదండి ఎక్కడ కూడా. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాజముద్రిక మాత్రమే వెళ్తోంది. ఇది కూడా చాలా స్వాగతించాల్సిన విషయం అండి.
ఏదైతే నేను గట్టిగా చెప్తున్నానో పాలిటిక్స్ హ్యాస్ టు స్టాప్ ఎట్ ద గేట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని, అది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని పాటిస్తున్న నారా లోకేష్ గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వి ఆల్ బౌ టు హిమ్. అయితే నళిని గారు, ఇంకొక చిన్న డిఫరెంట్ ఎక్కడంటే ఈ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి యాక్చువల్ అందరూ పిల్లలు ఒకే నాలెడ్జ్తో ఉండరు. కొంతమంది క్లవర్స్ ఉంటారు, యావరేజ్ ఎబో యావరేజ్ ఉంటారు, కొంతమంది డల్లర్స్ ఉంటారు. అయితే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లో జరిగేటువంటి ఏదేంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డల్లర్స్ ఎవరైతే ఉన్నారో, యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా స్థానబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం అవకాశం చాలా తక్కువ ఇప్పటికీ. దానికి సంబంధించి కూడా ఏదన్నా ఆలోచిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన ఏదైతే ఇది ఉందో సజెషన్ ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. అయితే ప్రైవేట్ స్కూల్స్ చాలా కమర్షియలైజ్డ్ కాబట్టి వాళ్ళు అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ఫీజ్ స్ట్రక్చర్ వాళ్ళది ఉంటుంది కాబట్టి పేరెంట్స్ క్వశ్చన్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, అది దాన్ని చేయడానికి వాళ్ళు చేస్తారండి. బట్ యాజ్ యూ సెడ్, అది గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అది జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ముందు అది కూడా మనం చూడగలుగుతాం, అది కూడా చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్దాం సార్. ఓకే ఓకే నళిని గారు. శ్రీనివాస్ గారు ఇందాక మనం అనుకున్నాం, దానికి సంబంధించిన చర్చ పెద్దగా ముందుకు సాగలేదు. ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో వాళ్ళ చదువు భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండటానికి ఆ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్గదర్శకాలు, ఇప్పుడు సపోజ్ మన బీటెక్ ఇవన్నీ అయిపోగానే వచ్చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలు అని పెట్టేసి తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జరిగేది ఎంత ఏంటంటే ఓన్లీ మనకు తెలిసిందే, నాకంటే ఎక్కువ మీకే తెలుసు, కమ్యూనికేషన్ స్కిల్స్ వరకు మాత్రమే చూస్తారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ ఏది ఒక్కటి కూడా అడగరు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు ఏ విధంగా ఆ ఉపయోగపడేటువంటి విషయాలు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయండి. వాళ్ళకి ముందు నుంచి ఐఐటి, జేఈ అన్నీ సానబెడుతుంటారు. అది మంచి పరిణామం కాదు, మంచిదని కాదు నేను చెప్పడం. వాళ్ళకి 8th క్లాస్ నుంచే మొదలు పెడతారు, ఇప్పుడు మరీ ఘోరంగా 6th క్లాస్ నుంచే మొదలు పెట్టేస్తున్నారు పిల్లలకి. కాబట్టి భవిష్యత్తులో ఇదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన కూడా కొంత యాక్టివిటీస్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఎలా ఉంది, భవిష్యత్తులో వాళ్ళ కెరీర్కి ఉపయోగపడే విధంగా చదువు ఉండాలి కదా అనేది అభిప్రాయం అంటారు. నిజానికి అండి, ఇప్పుడు పాఠశాల వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారండి. మనం మీడియాలో చూస్తున్నాం కదా, జాతీయ స్థాయికి సైన్స్ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళినటువంటి టీచర్స్ ఉన్నారండి. అంటే జాతీయ స్థాయికి ఒక సైన్స్ ప్రాజెక్ట్ అప్రోచ్ అంటే సైన్స్ కాంగ్రెస్కి, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్కి ప్రాజెక్ట్ తీసుకెళ్ళడం అనేది అంత సులభమైన వ్యవహారం కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర తెలివితేటలు ఉన్నాయి. అదేవిధంగా భాషాపరంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఎక్కడైనా సరే ఆ టీచర్స్ని గుర్తించి వాళ్ళ స్కూల్స్లో వాళ్ళని ఒక మోడల్ స్కూల్ లాగా తయారు చేయండి. అంటే ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ ఏమి ఉండదు. మీరు అదనంగా ఏం చెప్పగలరు? వాళ్ళలో విద్యార్థులకి డిబేటింగ్ కాంపిటీషన్స్ పెడతారా? సమాచారం ఇచ్చి మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? కొత్తగా అడిషనల్ స్కిల్స్ ఏమిస్తారు? రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తారా? టాకింగ్ స్కిల్స్ నేర్పిస్తారా? డిబేటింగ్ స్కిల్స్ నేర్పిస్తారా? అనేటువంటిది టీచర్స్ని గుర్తించి, మీరు ఎలాగో ప్రతి ఏటా కూడా కొంతమందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు గుర్తించడానికి కారణం ఇదే. వాళ్ళలో ఏదో మిగిలిన టీచర్స్ కన్నా ఒక ప్రత్యేకమైనటువంటి నేర్పు ఏదో ఉండబట్టే వాళ్ళని సెప్టెంబర్ 5న తీసుకొచ్చి రాధాకృష్ణన్ గారి జన్మదినం అయినటువంటి రోజున మనం వాళ్ళని ఉత్తమ టీచర్స్గా గుర్తిస్తున్నాం. ఆ ఉత్తమ టీచర్స్ మీదే ఈ అదనపు బాధ్యత పెట్టండి. మీ వల్ల మీ స్కూల్కి గుర్తింపు రావాలి. మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు అయ్యారు. ఇక మీరు చేయాల్సినటువంటి పనుల్లా కూడా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏదైతే ఉందో, మీకు ఈ అవార్డు రావడానికి కారణమైనటువంటి స్పెషల్ టాలెంట్ ఏదైతే ఉందో అది మీ స్కూలు విద్యార్థులకు పంచాలి అని ఆ టీచర్స్ రేపు వచ్చే సెప్టెంబర్ 5నైనా సరే లోకేష్ గారి వారిని అడ్రస్ చేస్తే బాగుంటుంది. ఇదిగో నా ఉద్దేశం ఇది. మార్కులే కాదు, స్కిల్స్ రావాలి, స్కిల్స్ పెరగాలి. స్కిల్స్ పెరగాలంటే మీరందరూ కూడా కంట్రిబ్యూట్ చేసి, మీరందరూ కూడా దీని ఆదర్శమైనటువంటి పాఠశాలలుగా మీ పాఠశాల నిలబండి అని కనుక వారికి ఒక ప్రోత్సాహక సందేశం కనుక ఇస్తే, ఆ సందేశం తీసుకెళ్ళి వారు వాళ్ళ స్కూళ్ళను ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారండి. సో స్కూళ్ళ భౌతికమైన సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తుంది, కానీ నీట్నెస్ అనేటువంటిది, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నిర్మించడం అనేటువంటిది, అవన్నీ కూడా టీచర్స్ చేయాలి. టీచర్స్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం అండి. మేము మిమ్మల్ని వెన్ను తట్టి గుర్తిస్తున్నాము అనేటువంటి ఉంటే చాలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. కొత్త పనులు కూడా చేస్తారు, ఏమీ బాధపడరు వాళ్ళు. వాళ్ళకి వచ్చే జీతం ఎలాగో పని చేసినా పని చేయకపోయినా జీతం వస్తుంది.
అది కాకుండా బాగా పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విద్యామంత్రి లోకేష్ గారు. సో అప్పుడే మన మానవ వనరులకి ఒక కొత్త అర్థం చెప్పగలుగుతామండి. మన రాష్ట్రం ఈ విద్యా వ్యవస్థలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన మొదలైంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది ఎలా అనే దానికి ఈ 2026 ఒక గొప్ప ఆదర్శ సంవత్సరంగా లేదా ప్రారంభం అనేటువంటిది జరగాలి. టీచర్స్ని ఎంత గొప్పగా ప్రోత్సహిస్తే, టీచర్స్ సర్వీసెస్ని ఎలాగో మిగతా విషయాలకు వాడుకోమని మీరు ఎష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి, ఒక వాగ్దానం చేశారు కాబట్టి, ఉన్న పనికే బాగా వినియోగించండి, వారిని బాగా పనిచేయనివ్వండి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వండి. అలా గుర్తించి వాళ్ళు సొంతగా ల్యాబొరేటరీలో ఖర్చు పెట్టి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసి చిన్న హై స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పీజీ చేశారు. ఒక ఆయన అయితే నా దగ్గరికి వస్తుంటారు, నేను రిసెర్చ్ చేస్తానండి వచ్చాడు, ఎంఫిల్ చేశాడు. నిజానికి ఆయనకు అవసరం లేదు అక్కడ. ఆ దశలో ఎంఫిల్ కానీ డాక్టరేట్ కానీ స్కూల్ స్థాయి టీచర్కి పెద్దగా అదనంగా వచ్చేది ఏమీ లేదు. కానీ తను పనిచేస్తున్నాడు, మిగతా స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించండి. విద్యా వ్యవస్థ మార్పుకి మీరు చేస్తాము అంటే కొత్త మార్పులు అందరూ సహకరించడానికి సిద్ధమండి. విద్యా వ్యవస్థలో నల్లి గారిని మళ్ళీ అంటున్నాను కాకుండా రాజకీయాలు కాకూడదు అనేటువంటి ఆవిడ మాటతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఆవిడే కాదు, విద్య మీద మమకారం ఉన్న అయితే ఎవరైనా శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకొక విషయం మీరు చెప్పిన దానికి ఇంకో ఏకీభవిస్తూ ఇంకొక అడిషనల్గా ఏమి యాడ్ చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ జిల్లా ఫస్ట్, మండలాల ఫస్ట్ అంటూ వాళ్ళ సంబంధించినటువంటి ఏరియాల్లో వాళ్ళు కూడా సన్మానాలు చేస్తూ ఉంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా జరిగింది. కాకపోతే ఈ విధంగా పబ్లిసిటీ అనేది చేయలేదు కానీ ప్రభుత్వ విద్యార్థుల స్కూల్ విద్యార్థులకి. కాకపోతే ఆ టైంలో కూడా జిల్లా ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వ తరఫున కూడా సన్మానాలు జరిగినాయి. అంతవరకు కొంత బెటర్. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే, ఎప్పుడైతే మండల ఫస్ట్, జిల్లా ఫస్ట్ వచ్చిన స్కూల్స్కి వెళ్ళైతే ఆ విద్యార్థులు సన్మానం చేస్తూ పాటు ఇటు ఉపాధ్యాయులు కూడా ఒక కాంపిటీషన్ పెంచే విధంగా మండలం మ్యాథమెటిక్స్ ఫస్ట్, మండలం ఇంగ్లీష్ ఫస్ట్ అన్నప్పుడు ఒక రకమైన విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా కొంచెం కాంపిటీషన్ స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ వైజ్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఓవరాల్గా 590 వచ్చినాయి, ఓవరాల్గా 550 వచ్చినాయి, 585 వచ్చినాయి అనేటువంటి విషయం కాకుండా సబ్జెక్ట్ వైజ్ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా కొంచెం పబ్లిసిటీ చేస్తే ఉపాధ్యాయులు కూడా కొంచెం కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉందండి. శ్రీనివాస్ గారు, నిజానికండి జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలు ఉన్నాయండి, సైన్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి. సో ఇప్పుడు ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్గా కనిపించారో వాళ్ళ చేత, అంటే ఇప్పుడు 10th క్లాస్ అయి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు సరే, 10th క్లాస్కి ముందే రాయడానికి వీలైనటువంటి పరీక్షలు ఉన్నాయండి. జాతీయ స్థాయిలో సైన్స్ పరీక్షలు ఉన్నాయి. వాటికి ప్రోత్సహించండి ఈ విద్యార్థుల్ని. ఇప్పుడు 10th క్లాస్లో ప్రారంభమవుతున్న విద్యార్థుల చేత రాయించండి. ఆ జాతీయ స్థాయి ఎగ్జామినేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, బాబా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మార్క్బాల్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్స్ సైన్సెస్లో, కలకట్టా మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఎక్కడెక్కడైతే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఏవైతే జాతీయ స్థాయి పరీక్షలు కండక్ట్ చేస్తున్నాయో స్కూల్ విద్యార్థులకి, వాటిల్లో మన వాళ్ళని ప్రోత్సహించి వెళ్ళమనండి. మొదటి సంవత్సరం భయపడవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా ఓరియంటేషన్ కనుక ఇచ్చి టీచర్స్ కనుక ఇస్తే, వారు ఆ ఎగ్జామినేషన్లో కనుక స్కోర్ చేయిస్తే, క్వాలిఫై అవుతే వారి జీవితాలు మారిపోతాయండి. ఎందుకంటే వాళ్ళని పికప్ చేస్తాయి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళే చదివిస్తాయి. ఆ తర్వాత వాళ్ళకి భవిష్యత్తును కూడా చూపుతాయి. కాబట్టి జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ ఎలాంటి విద్యా పరీక్షలు, పోటీ పరీక్షలు ఉన్నాయో వాటిని వెతికి తీసుకొని స్కూళ్ళకి పంపండి. లోకేష్ గారికి నేను చేసే విజ్ఞప్తి అదే, మీరు తీసుకెళ్ళి పంపండి స్కూళ్ళకి. ఇదిగో ఈ పరీక్షలు ఉన్నాయి, మీరు 10th క్లాస్లో మార్కులు కాదు, ఈ పరీక్షల్లో క్వాలిఫై చేయాలి, మీ స్కూల్లో నుంచి ఇంతమందిని క్వాలిఫై చేయండి ఈ పరీక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అక్కర్లా, ఏ విద్యార్థులైతే మీలో బాగా మేధ కలిగి ఉండి ఉత్సాహం ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నేర్పండి. వాళ్ళు ఈ పోటీని లక్ష్యంగా చదివించండి. వాళ్ళని రాష్ట్రం నుంచి ఒక 10 మంది ఎంపికైనా సరే చాలండి. మొదటిసారి ప్రయత్నంలో అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి ప్రస్తుతం, అందుకే సందేహం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడ నేను ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ రోజు ప్రభుత్వం ఒక 34 మంది టీచర్స్ ని సెలెక్ట్ చేసి అందరినీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం సింగపూర్ పంపించారు. అవునవును, ఈరోజు పంపించారు. ముందేమో మంత్రులు వెళ్ళారు, తర్వాత ఇప్పుడు టీచర్స్ని పంపించారు ఎడ్యుకేషన్ లో కొత్త మార్పుల కోసం. ఈ రోజు టీచర్స్ వెళ్ళారండి. దాంతోపాటు ఈరోజు మొన్న శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకున్న తర్వాత పర్టికులర్గా లోకేష్ని అభినందించడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఉత్తీర్ణత శాతం చూసి
పర్టికులర్ లోకేష్ని అభినందించడం జరిగింది. లోకేష్ మళ్ళీ తిరిగి రిప్లై, ఇదంతా మనందరూ కృషి అన్న, నా ఒక్కడిదే కాదు మనం అందరం చేసుకున్న కృషి అంటూ ఆయన కూడా కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఒక రకమైనటువంటి మంచి వాతావరణంతో ఎడ్యుకేషన్ వ్యవస్థను వెళ్ళటం అనేది అందరికి శుభపరిణామే. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూసి ఎంత ముచ్చటేస్తుందంటే, అంటే ఒక కుటుంబంలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, మన కుటుంబానికి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మనం బాగుంటుంది అని వాళ్ళ ఇదైతే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో చాలా చూడముచ్చటగా ఉందండి. అండ్ ఇట్ ఈస్ గివింగ్ హై హోప్స్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్స్. రైట్. ఓకేనమ్మా. చర్చలో పాల్గొన్నందుకు బొట్ల రామారావు గారికి, అదేవిధంగా నళిని దేవి గారికి, అదేవిధంగా దుగ్గరాజు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో 2026 సంవత్సరం ఒక కొత్త మార్పు అనేది చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 10వ తరగతి ఫలితాలు ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడం, వాళ్ళని కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా వాళ్ళ గురించి ప్రముఖ పత్రికల్లో వాళ్ళకి సంబంధించిన మార్కులు ముద్రించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. దాంతోపాటు ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా, ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ ముద్రగా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ముద్రించి మార్కులు వేయడం ఇంకా మంచి శుభపరిణామం. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.